హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ థర్డ్ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళికని వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకే, అండ్ ఇది జనరల్ రీడింగ్. సో దీంట్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకే, సో ఈ డేట్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకేనా? మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ ఈ డేట్లో థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? Knight of Swords, Five of Cups, Ten of Pentacles, the Hierophant, Ten of Cups, Seven of Swords, Queen of Pentacles, Nine of Pentacles, Four of Swords, Five of Pentacles, Six of Cups, Twin of Swords. కొన్ని కార్డ్స్కి క్లారిఫికేషన్. Four of Swords ఎందుకు వచ్చింది? Five of Pentacles. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి Four of Wands అన్నమాట. ఇక్కడ పెట్టేస్తాం. మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అని చూద్దాం. ఓకే, ఈ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు? The Devil, Five of Cups, The Lover. Okay, Knight of Wands, Ten of Swords, Justice, Three of Wands, Three of Swords. ఉన్న నెగటివ్ కార్డ్స్ అన్ని ఇటే వస్తున్నాయండి. Ace of Wands, Page of Cups, Knight of Pentacles. Knight of Pentacles కి ఇక్కడ Seven of Cups కి క్లారిఫికేషన్ చేద్దాం. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి Four of Swords అన్నమాట. ఓకే అండి, ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అంటే మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి మధ్యలో ఇక్కడ కేవలం లస్ట్ ఎనర్జీ, ఆకర్షణ, ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్ అండ్ ఇక్కడ కొంతమందికి వీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే డివోర్స్ అనేది నడుస్తుంది. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పర్సన్ లైఫ్లోకి ఎందుకు వెళ్ళారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ ఆకర్షణ, కేవలం ఆకర్షణ, ఇద్దరి మధ్యలో కార్మిక్ రిలేషన్ అండ్ కార్మిక్ సోల్మేట్ కనెక్షన్ అనేది చూపిస్తుంది. అంటే ఈ పర్సన్ కార్మిక్ సోల్మేట్ కనెక్షన్ అంటే అక్కడ కొన్ని లెసన్స్ అనేది ఉన్నాయి, పర్సన్ నేర్చుకోవాల్సింది. అక్కడ థర్డ్ పార్టీ చేతిలో ఈ పర్సన్ కొన్ని కర్మలు అనేది ఈ పర్సన్ అనుభవించాలి. కాబట్టి ఈ పర్సన్ అక్కడ వెళ్ళారు. కొంతమందికి థర్డ్ పార్టీతో ఈ పర్సన్కి మ్యారేజ్ కూడా ఉంటుందన్నమాట. కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, సో ఈ పర్సన్ ఇప్పుడు అక్కడ పోయి హ్యాపీగానే ఉన్నారా? మరి అంటే హ్యాపీగా లేరు, చాలా బాధపడుతున్నారు.
చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అనేది పడుతున్నారనమాట. తప్పు చేశాను అనే అసహ్యం, కోపం తన మీద తనకే అది ఉంటుందనమాట ఈ పర్సన్‌కి. చాలా కోపం అనేది చూపిస్తుంది. ఓకే. సో, చాలా బాధపడుతున్నారు. చాలా ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. తప్పు చేసిన అనే భావన ఈ పర్సన్‌ని చాలా వెంటాడుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ ఎందుకో అండి చాలా ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్స్ లాంటిది, ఇలాంటిది పర్సన్ మెయింటైన్ చేసే టైప్ కూడా కావచ్చనమాట. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు. అంటే ఒకరికీ తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేయాలి అనే టైప్ ఆఫ్ పర్సన్ ఈ పర్సన్ అయి ఉంటారనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ పర్సన్ ద లవర్ కార్డ్ అనమాట. చెప్పాను కదా! కార్మిక్ రిలేషన్ అండ్ కార్మిక్ సోల్‌మేట్ కనెక్షన్ అని. సో, ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ అనేది ఉంది. ఓకే. ఇద్దరి మధ్యలో కొన్ని కర్మలనేది ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ విషయంలో థర్డ్ పర్సన్ అనుభవించాలి. థర్డ్ పర్సన్ చేతిలో మీ పర్సన్ అనుభవించాలి. కాబట్టి ఇక్కడ కేవలం ఫ్యాషన్, ఆకర్షణ అనేది దాని వలన ఈ పర్సన్ ఇద్దరు ఒకటయ్యారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ థర్డ్ పర్సన్ చేతిలో ఇప్పుడు ఒక కీలు బొమ్మలాగా మారిపోయారు. అక్కడ అసలు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఈ పర్సన్ ఎందుకు ఇప్పుడు అక్కడికెళ్ళి ఎందుకు ఇరుక్కున్నారు తనకు అర్థం కావడం లేదు. అరే! ఏంటి నేను మంచి చాయిసెస్ అన్నీ చూజ్ చేసుకుంటాను కదా! మేబీ నేను రాంగ్ పర్సన్‌ని చూజ్ చేసుకున్నా. తనే మంచి పర్సనా? అనే డైలమాలో ఈ పర్సన్ ఉన్నారనమాట. సో, తను చాలా బాధపడుతున్నారు ఇక్కడ అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. తన బాడీకి ఇక్కడ ఎలా అంటే, ఓ 10 ఖడ్గాలనేది ఎలా కుచ్చుకుంటే ఎంత పెయిన్ అనేది ఉంటుందో, ఒక పర్సన్‌కి అంత పెయిన్ అనేది మీ పర్సన్ అనుభవిస్తున్నారనమాట. ఓకే. మీరు కార్డ్‌లో చూసినట్లయితే ఇక్కడ ఒక పర్సన్ తన బోర్లా పడుకొని ఉన్నారు. తన వీపుకి ఇక్కడ 10 ఖడ్గాలు అనేది తనకి కుచ్చుకొని ఉన్నాయన్నమాట. ఓకే. అది ఒకటి కుచ్చుకుంటేనే మనిషి విలవిల్లాడిపోతారు. అలాంటిది ఈ పర్సన్‌కి 10 ఖడ్గాలనేది తనకి గుచ్చుకొని ఉన్నాయి. అంటే ఈ పర్సన్ ఎంత పెయిన్ అనేది అనుభవిస్తున్నారంటే, సో, చాలా బాధలో ఉన్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. అంటే థర్డ్ పర్సన్ చేతిలో కీలు బొమ్మలాగా మారిపోయి ఉన్నారు. థర్డ్ పర్సన్ ఆ రిలేషన్ అంటేనే ఈ పర్సన్‌కి గౌరవం అనేది లేదు. మర్యాద లేదు అక్కడ. తనకి ఇంపార్టెన్స్ అనేది లభించడం లేదు. అండ్ ఈ పర్సన్‌కి అక్కడ తృప్తికరమైన జీవితం అనేది దొరకడం లేదు. సో, చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీరు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? సింగిల్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? తన లైఫ్‌లో అదర్ కనెక్షన్‌లో ఎక్కడైతే ఉన్నారో ఈ పర్సన్, వారి చేతిలో ఈ పర్సన్ చాలా బాధలైతే పడుతున్నారు. సో, అక్కడ అస్సలు హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారు. మేబీ పర్సన్ అక్కడ డివోర్స్ కూడా తీసుకోవాలి. మేబీ మ్యారీడ్ పర్సనే ఉంటే, డివోర్స్ కేసెస్ లాంటిది మీ పర్సన్‌కి వారి లైఫ్‌లో ఉన్నవారికి ఇక్కడ జరుగుతా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. కొంతమందికి ప్రాపర్టీ వైస్‌గా గూడా కావచ్చు. ఓకే. ప్రాపర్టీ వైస్‌గా కొంతమందికి గొడవలని అండ్ కోర్ట్ కేసెస్ అని లేదా ఆహ్, ఈ పర్సన్ మీద వారు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఏదో రాంగ్ కేసెస్ లాంటిది వేయడం లాంటిది ఏదో జరిగిందండి. ఓకే. అక్కడ కూడా పర్సన్ ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అక్కడికెళ్ళేసి పర్సన్ అనవసరంగా అక్కడ ఇరుక్కున్నారు. సో, బయటికెలా రావాలో ఈ పర్సన్‌కి అర్థం గావడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఆ రిలేషన్ నుంచి పర్సన్ ఎందుకో బ్యాక్ స్టెప్ తీసుకోవాలి. మేబీ పూర్తిగా ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయితే ఆ రిలేషన్‌ని, ఆ బంధాన్ని తెంచుకోవాలి. ఉన్నన్ని రోజులు ఇక్కడ ప్రతిసారి హార్ట్ బ్రేకే అవుతుంది. ఈ పర్సన్ చాలా ఇస్తున్నారు కానీ తనకేమీ తిరిగి రావడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన వీపుకి ఇక్కడ 10 ఖడ్గాలనేది కుచ్చుకొనున్నాయి. ఇక్కడ 3 ఖడ్గాలనేది కుచ్చుకొని ఉన్నాయన్నమాట. ఈ పర్సన్ ఇక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. తనకి ప్రతిసారి హార్ట్ బ్రేక్ లాంటిది జరుగుతుందనమాట. సో, చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పర్సన్ ఒక్కొక్కసారి ఉండి అండ్ కాంప్రమైజ్ అయిపోదామా అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ వారి ఇమ్మెచ్యూరిటీ తనం అనేది ఈ పర్సన్ భరించలేకపోతున్నారనమాట. ఓకే. ఇక్కడ ఫినాన్షియల్‌గా కూడా ఈ పర్సన్ ఆ రిలేషన్‌లో చాలా దెబ్బతిని ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ మీ పర్సన్ వారికి ఇచ్చి మోసపోయి ఉండొచ్చు. వారు తిరిగి పర్సన్‌కి బోల్తా పడేయడం లాంటిదనమాట. మేబీ నమ్మక ద్రోహం చేసి, బీట్రేల్ చేయడం లాంటిది. ఈ పర్సన్‌తో అవసరం తీరగానే ఉండి, తర్వాత తనని బీట్రేల్ చేయడం లాంటిది ఏదో ఫినాన్షియల్‌గా గూడా ఈ పర్సన్ అక్కడ దెబ్బతిన్నారు. కాబట్టి ఈ పర్సన్ అక్కడ మనసనేది ఇరిగిపోయింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. కొంతమంది వీరు తన వైఫ్ ఆర్ తన హస్బెండ్ అలా ఉండొచ్చనమాట. ఓకే. అలాంటిది గూడా చూపిస్తుందండి. ఈ పర్సన్ కేవలం వారి మీద ఆకర్షణ అనే లస్ట్ ఎనర్జీతో వెళ్ళేసి అక్కడ ఇరుక్కున్నారు. బయట ఎలా పడాలో ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. ఆ రిలేషన్ నుంచి పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకోవాలి. మేబీ పటాపంచలు చేసుకోవాలి. అవసరం లేదు. ఉన్నన్ని రోజులు ఈ రిలేషన్‌లో బాధపడాల్సిన ఉంటుంది. హార్ట్ బ్రేకే అవుతుంది అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే.
అండ్ కొంతమందికి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్‌లో కూడా వేరే అదర్ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారండి. ఓకే. మీ పర్సన్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారి లైఫ్‌లో మీ పర్సనే కాకుండా ఇంకొకరు ఎవరో ఉన్నారు థర్డ్ పార్టీ. వారితో ఈ పర్సన్ అది కూడా మీ పర్సన్‌కి తెలిసి కూడా అక్కడ తనకి చాలా హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ ఇంత నమ్మాను, ఇంత ఈ పర్సన్ మీద ఇంత నమ్మకం ఉండింది. సో, ఇలాంటి మోసం చేస్తారని అనుకోలేదు. థర్డ్ పార్టీ మోజులో ఉన్నారు పర్సన్ అలా. అలా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే, థర్డ్ పర్సన్ అక్కడ మోసపోయారని చెప్పాను కదా! ఇక్కడ మళ్ళీ రన్నింగ్ అవే పరిగెడుతున్నారు. మళ్ళీ మీ వైపు ఈ పర్సన్ పరిగెత్తాలి. మళ్ళీ మిమ్మల్ని అందుకోవాలి. ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అనే ఆ టెన్షన్, అనే భయం అండ్ ఈ పర్సన్ ఆలోచించలేకపోతున్నారండి. హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారనమాట. ఓకే. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉందండి. ఎందుకంటే ఈ పర్సన్ వెనక ముందు ఆలోచించకుండా సో, అక్కడ మోసం జరిగింది. మళ్ళీ మీ వైపు వెళ్ళిపోవాలి. ఈ పర్సన్ మళ్ళీ దూరమైపోతారేమో. సో, తను ఇప్పటికే మిమ్మల్ని చాలా దూరం చేసుకొనున్నారు. చాలా దూరం పెట్టి ఉన్నారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కూడా ఉండొచ్చు. మళ్ళీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. యాక్షన్ కూడా కనిపిస్తుంది. అది తొందరలోనే ఈ పర్సన్ ఎందుకో మీ గురించి ఏదో యాక్షన్ లాంటిది తీసుకోబోతున్నారు. ఓకే. చాలా సాడ్‌గా ఉన్నారు. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా తలుచుకుంటున్నారు. ఏడుస్తున్నారు గూడా. తను ఏంటంటే మీరు చాలా ప్రేమను పంచి ఉన్న పర్సన్ తను ఎలాంటి ప్రేమను పంచలేదు. కనీసం మీకు టైం ఇవ్వలేదు. కేరింగ్ ఇవ్వలేదు. అండ్ తను మిమ్మల్ని తన బిహేవియర్‌తోనే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధపెట్టి ఉన్నారు. మీరు తన మీద చాలా ప్రేమను పంచి ఉన్నారు. మేబీ మీరు 99% పంచి ఉంటే పర్సన్ వైపు నుంచి 1% అంత నెగ్లెక్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని చేసి ఉన్నారు. దానికి పర్సన్ ప్రాయశ్చిత్తం మేబీ పశ్చాత్తాపం లాంటిది ఈ పర్సన్ పడుతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. మీరు ఎంతైతే ఇచ్చారో ఈ పర్సన్ అన్నీ తీసుకోవడం. కానీ తనేమి తిరిగి ఇవ్వలేదు. మీరెంత చేషినా ఈ పర్సన్ గురించి అన్నీ గంగలో పోషిన పన్నీర్‌లాగా అయిపోయిందనమాట అది. ఓకే. అంటే ఈ పర్సన్ నా గురించి ఇంత చేశారు గానీ నేనేం చేశాను? తనని బాధ పెట్టాను. సో, ఈరోజు ఈ పర్సన్ దగ్గరికి వెళ్తే ఎలా? అసలు ఈ మొహం తీసుకొని ఎళ్లి ఎలా మాట్లాడాలి ఈ పర్సన్‌తో అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. సో, పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్‌లో మీరు హ్యాపీగుంటున్నారు. మళ్ళీ మీ ఫ్యామిలీతో మీరు కలిసి మేబీ మింగిల్ అయిపోతున్నారు. తను పెట్టిన బాధ నుంచి మీరు బయటకి రావడానికి చాలామంది ట్రై చేస్తా ఉన్నారు. మేబీ బయటకి వెళ్ళిపోవడం గానీ, ఫ్రెండ్స్‌తో బయటకి వెళ్ళడం గానీ, లేదా పేరెంట్స్‌తో బయటకి వెళ్ళిపోవడం గానీ సింగిల్ అయితే, లేదా ఏదైనా టూర్ లాంటిది ప్లానింగ్ చేసుకోవడం గానీ, అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. మ్యారీడ్ అయి ఉంటే మేబీ మీరు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అయ్యి ఉంటే, మీ పార్ట్నర్‌తో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లో ఏదైతే నెగెటివ్ అదంతా జరిగిపోయిందో వాటన్నిటిని మీరు మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ మీరు స్పిరిచ్యువల్ అవేకెనింగ్‌లో ఉన్నారు. మేబీ ఇప్పుడు ధర్మ మార్గంలోనే నడవాలి అనే విధంగా మీరు ఉన్నారనమాట. మేబీ ఈ పర్సన్‌తో జరిగిపోయింది. అదొక పీడకల అనుకోవాలి, మర్చిపోవాలి. మేబీ ఇప్పుడు ధర్మ మార్గంలో నడవాలి, స్పిరిచ్యువల్ అవేకెనింగ్ లాంటిది చూపిస్తుందనమాట. ఓకే. అండ్ మీరు చాలామంది కొత్త కోర్సెస్ లాంటిది కూడా నేర్చుకుంటా ఉండొచ్చు. మేబీ మీ పర్సన్‌ని మీరు మర్చిపోవడానికి వేరే వేరే కోర్సెస్ లాంటిది నేర్చుకోవడం గానీ, లేదా మేబీ మీరు స్పిరిచ్యువల్ ఫీల్డ్‌లో ఉన్నారు. 10 మందికి నేర్పించగల ఆ ఫీల్డ్‌లో ఉన్నారు, చెప్తున్నారు. సో, ఇదంతా మర్చిపోవడానికి మీరు అలాంటి ఫీల్డ్‌ని మీరు ఎంచుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, ఈ పర్సన్‌తో ఉన్న జ్ఞాపకాలనేది మిమ్మల్ని చాలా వెంటాడుతున్నాయండి. ఓకే. అంటే మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగున్నారు. ఈ పర్సన్ వెంటనే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. సో, మిమ్మల్ని పర్సన్ చాలా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయారు. అది మీరు భరించలేకపోతున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళిపోయారో మీకు అర్థం కావడం లేదు. ఓకే. ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్ ఉంది అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ సోర్డ్స్ ఉందనమాట. ఓకే. అంటే ఈ పర్సన్ ఎంత ఫాస్ట్‌గా వస్తారో అంతే ఫాస్ట్‌గా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారు. ఒకటేసారి మీ లైఫ్‌లో 100 ఇయర్స్ పొందిన సంతోషం ఒక్క రోజులో ఈ పర్సన్ ఇచ్చేయడం లాంటిది. మళ్ళీ 100 ఇయర్స్ వరకి కూడా మర్చిపోలేని బాధని పర్సన్ మళ్ళీ మీకు ఇచ్చేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ మీరు అంత బాధపడి ఉన్నారు ఈ పర్సన్ విషయంలో అన్నట్టుగా చూపిస్తుంది. పర్సన్ కూడా అనుకుంటున్నారు ఇంత పెయిన్‌ని ఈ పర్సన్‌కి ఇచ్చాను. ఈ పర్సన్ తన లైఫ్‌లో తను చాలా హ్యాపీగా ఉండేవారు. నేనే వెళ్లి ఈ పర్సన్‌ని డిస్టర్బ్ చేశాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ప్రెజెంట్ కూడా మీరు చాలామంది హీలింగ్‌లో ఉన్నారండి. మేబీ మీరు హీల్ అయి ఉంటారు.
ఈ పర్సన్ నుంచి మీరు ఆ ఫోకస్ అంతా తీసేసి మేబీ మీ ఫినాన్షియల్ మీద మీరు ఫోకస్ చేయడం గానీ, లేదా కొత్త కోర్సెస్ లాంటివి మీరు నేర్చుకుంటూ ఉండడం గానీ, ఏదో జరుగుతుందనమాట. మీలో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటిదంటే మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. స్పిరిచ్యువల్ కనెక్షన్‌లో ఉన్నారు. స్పిరిచువల్ అవేకెనింగ్‌లో ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్, ధైర్యం, నేను ఉండగలను, నేను మర్చిపోగలను, నేను ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది. సో, ఆ నమ్మకం అనేది మిమ్మల్ని మళ్ళీ నిలబెడుతుందనమాట. మళ్ళీ మీరు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడము, మీ ఫినాన్షియల్‌గా మీరు లోలో ఉంటే మళ్ళీ దాని మీద ఫోకస్ చేయడము, అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. చాలామంది మీరు మీ ఫినాన్షియల్ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తా ఉండొచ్చు. కేవలం మనీ సంపాదించాలి, మనీ బాగుండాలి, మంచి గ్రోత్ అనేది ఉండాలి లైఫ్‌లో. అండ్ ఒక మహారాణిలాగా బతకాలి, ఒక మహారాజులాగా బతకాలి, మంచి కార్ కొనుక్కోవాలి, కార్‌లో తిరగాలి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. ఈ నెగటివిటీ అంతా ఎండ్ చేసేసుకుందాం అనే దాంట్లో మీరు చాలామంది ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ పర్సన్ గూడా మిమ్మల్ని అలాగే చూస్తున్నారు. ఓకే. మీ ధైర్యాన్ని చూసి పర్సన్‌లో ఏదో తెలియని భయం అనేది ఉందండి. ఓకే. అంటే మీరు ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అనమాట. అంటే తెలివిలోను అండ్ ప్రాక్టికల్ ఎనర్జీ, ధైర్యంలోను మిమ్మల్ని తీసేవారు ఎవ్వరు లేరు అనే విధంగా మీరు చాలామంది ఉన్నారనమాట. ఇలా చూసి పర్సన్ తను చాలా డల్ అయిపోతున్నారు, బాధపడుతున్నారు. మేబీ పర్సన్ దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఇక్కడ చూసినట్లయితే ఒక పర్సన్ చేతిలో పెంటికల్స్ ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒక పర్సన్ చేతిలో ఖడ్గం అనేది ఉందనమాట. అంటే మీలో ఇప్పుడు మీ దగ్గర మనీ ఉంది, గ్రోత్ ఉంది, మీ లైఫ్‌లో సక్సెస్ ఉంది, అబాండెన్స్ ఉంది, ప్రాస్పెరిటీస్ ఉంది, ధైర్యం ఉంది. సో, మీ పర్సన్ వచ్చినా సో, తనని ఫుట్‌బాల్ ఆడుకోగల అంత ధైర్యం, కాన్ఫిడెన్స్ కూడా మీలో ఉందనమాట. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్ చూడండి, పర్సన్ వస్తే మేబీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తే మీరు ఒక కత్తి పట్టుకొని మేబీ అంటే అది ప్రయోగం తన మీద ప్రయోగిస్తారేమో అనే భయం అనమాట ఈ పర్సన్‌కి. ఓకే. అందుకని పర్సన్ సో, మీకు దరిదాపుల్లో రాకుండా ఈ పర్సన్ దూరం దూరంగా ఉండడము, దూరంగా తిరగడము అండ్ తను మిమ్మల్ని స్పై చేస్తా ఉండడం కూడా చేస్తా ఉండొచ్చు. ఓకే. అండ్ ఈ పర్సన్ చూడండి మళ్ళీ తను మీకు సెకండ్ ఛాన్స్ లాంటిది ఇవ్వాలి. మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి. మళ్ళీ న్యూ బిగినింగ్ లాంటిది చేయాలి. చిన్న కనెక్షన్ చిన్నగా స్టార్ట్ చేయాలి. దీంట్లో గ్రోత్ అనేది సంపాదించుకోవాలి. అంటే ఆ బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ తనకు ధైర్యం అనేది సరిపోక ఈ పర్సన్ దూరం నుంచి మీతో మేబీ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో పాస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏదైతే జరుగుతున్నాయో ఈ పర్సన్ విషయంలో మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు? ఎలా ఉన్నారు? ఎంత బతిమిలాడారు? ఎంత ఏడ్చారు? ఈ పర్సన్ దానికి రిటర్న్‌గా ఎలా ఉన్నారు మీతో? ఎలా ప్రవర్తించున్నారు? అని పర్సన్ తను మళ్ళీ అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారనమాట. సో, దానికి పర్సన్ ఇలా గుర్తుకు తెచ్చుకునేసరికి పర్సన్‌లో భయం అనేది మొదలవుతుంది. సో, ఇక్కడ టెన్షన్ ఉంది. చాలా బాధపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ మీకు కనెక్ట్ అవ్వాలి. మేబీ ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటిదంటే సోల్‌మేట్ కార్మిక్ రిలేషన్ అనేది ఇక్కడ ఉందనమాట. అంటే వీరిద్దరి మధ్యలో ఏంటిదంటే కార్మిక్ రిలేషన్ కొన్ని లెసన్స్ అనేది, కొన్ని కర్మలనేది అనుభవించాలి. ఈ పర్సన్‌కి మీ మంచితనం వలన ఈ పర్సన్ మారలేదు. కానీ థర్డ్ పార్టీ వలన ఈ పర్సన్ మారారు. అంటే థర్డ్ పార్టీ పర్సన్‌ని మోసం చేయడమా, లేదా మీ పర్సన్ ఉండగానే వేరే పర్సన్‌ని చూస్ చేసుకోవడం లాంటిది ఏదో చేశారు. అండ్ థర్డ్ పర్సన్ ఈ పర్సన్‌ని ఏదో మోసం చేశారండి. మేబీ ఫినాన్షియల్ లాస్ చేయడం గానీ, లేదా తన లైఫ్‌లో అదర్ పర్సన్‌తో ఉండడం గానీ ఏదో జరిగింది. అక్కడ పర్సన్ ఇంత మోసం ఉంటుందా? ఇంత బాధ అనేది ఉంటుందా? అండ్ ఇలాంటి లెసన్స్ అనేది, అలాంటి కర్మ అనేది పర్సన్ అక్కడ అనుభవించారు. కాబట్టి ఇక్కడ పర్సన్ చూడండి ఇక్కడ ప్యూర్ లవ్ ఎక్కడ ఉంటుంది అంటే మీ దగ్గర ఉంటుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మేబీ మీ లైఫ్‌లో వేరే అదర్ పర్సన్ ఎవరైనా వచ్చేసారేమో, మీరు తనని వేరే వారిని చూజ్ చేసుకుంటారేమో, తనని దూరం పెట్టేస్తారేమో అనే భయంలో గూడా ఈ పర్సన్ ఉన్నారనమాట. చాలా భయపడుతున్నారు. చాలా బాధపడుతున్నారు గూడా ఈ పర్సన్. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఉండే అండి. అన్నిటిని మీరు పటాపంచలు చేసేసి సో, మీ లైఫ్‌లో మళ్ళీ మీరు ముందుకు దూసుకొస్తున్నారనమాట. మీ పర్సన్ చేతిలో మీరు మోసపోయి ఉంటే కొత్త లైఫ్‌ని మీరు స్టార్ట్ చేస్తున్నారు. మేబీ ఫినాన్షియల్ గ్రోత్ అనేది మీ లైఫ్‌లో ఉంది. అండ్ ఇక్కడ మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. ఎక్కడ గూడా తగ్గడం లేదు మీ పర్సన్ దగ్గర. అండ్ తనని అసలు కేర్ గూడా చేయడం లేదు. మీరేంటో మీ పర్సన్‌కి చూపిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? బ్యూటిఫుల్ అండి. మీ సైడ్ అయితే కార్డ్స్ అయితే చాలా బాగున్నాయి. ఓకే. ఇప్పుడు మనము ఎనర్జీస్ అనేది కూడా చూసేస్తాం. ఓకేనా? మీ పర్సన్‌ది, మీది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయనేది చూద్దాం. కార్డ్స్ అనేవి తీసేస్తాను. ఓకేనా?
పర్సన్‌ది, మీది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్. ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మిచెల్, ఎన్వి. ఓకే అండి. మీ పర్సన్‌కి ఫస్ట్ చక్ర యాక్టివేట్ లేదు. కొంచెం మీ పర్సన్ ఎప్పుడు నెగెటివ్‌గా ఆలోచిస్తా ఉంటారు. అండ్ ఓవర్ థింకింగ్ కూడా ఈ పర్సన్ చేస్తా ఉంటారనమాట ఈరోజు. యాంగ్జైటీ వస్తుంది మీ పర్సన్‌కి. మీరు చాలా గుర్తుకు రావచ్చు. మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అర్థం గాక చాలా సతమతం అయిపోతారు ఈ పర్సన్ ఈరోజు. ఓకే. మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? ఓకే. రీయూనియన్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. అందుకనే మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ. వాకవే చేసుకోవాలనుకుంటున్నారు మీరు. చెప్పాను కదా! ఇందాక రీడింగ్‌లో చెప్పాను. మీరు స్పిరిచువల్ అవేకెనింగ్‌లో ఉన్నారు. మీరు ధర్మ మార్గంలోనే నడవాలి. ఇదంతా వద్దు, ఈ తలనొప్పులు వద్దు అని మీరు అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదండి మీకు. ఎందుకంటే మీరు నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ మీ పర్సన్ అనేది మీకు చాలా గుర్తుకొస్తున్నారు. అందుకని మీరు మేబీ స్టక్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ లైఫ్ నుంచి పూర్తిగా ఎళ్ళిపోవాలి. ఈ పర్సన్ మొహం గూడా చూడకూడదు. ఈ పర్సన్‌కి అసలు అవైలబుల్‌గా ఉండకూడదు. ఈ పర్సన్‌కి ఇక మీదట కనిపించకూడదు అని మీరనుకుంటున్నారు. కానీ తను మేబీ మీరు తనకి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. అందుకనే మీరు ఇక్కడే స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ ఇలాంటి కన్‌ఫ్యూషన్‌లో ఉన్నారంటే ఈ పర్సన్ విషయంలో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చండి. మీకు పేర్ రీడింగ్ ఉంటుందనమాట. క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? ఓకే. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. ఓకేనా? బాయ్.